పారా వెటర్నరీ అనుబంధ కౌన్సిల్ చట్టం 2023ను పూర్తిగా రద్దు చేయాలని, దాని ఆధారంగా సాగుతున్న కార్యక్రమాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని ఏపీ వెటర్నరీ కౌన్సిల్ తెలిపింది. ఈ చట్టం వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం 1984కు విరుద్ధంగా ఉన్నందున దాన్ని రద్దు చేయాలని అభిప్రాయపడింది. బుధవారం విజయవాడలోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఏపీ వెటర్నరీ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పారా వెటనరీ కౌన్సిల్ యాక్ట్కి సంబంధించి అటు పక్కన పార్లమెంట్ యాక్ట్ ఏదైతే వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1984 ఉందో, అదేవిధంగా SVVU యాక్ట్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి కాబట్టి దాన్ని రిపీల్ చేయమని అడుగుతా ఉన్నాము. ప్రొఫెషన్కి సక్రమంగా న్యాయం చేస్తూ ఫార్మర్స్కి తగినటువంటి వైద్యాన్ని అందించాలి, విద్యార్థులకు మంచి విద్యను అందించాలి. ఆ రకంగా ఏ రకమైనటువంటి కరికులం ఉండాలి, ఆ కరికులాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు, ఏ విధంగా చేయాలన్నటువంటి దాని మీద జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు కూడాను అపోహలకి గురి కావద్దు. ఇక్కడ ఫీల్డ్లో ఉన్నటువంటి డాక్టర్స్ చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఈ సర్టిఫికెట్స్ విషయంలో ముఖ్యంగా ఇక్కడ మనము చేసినటువంటిది ఫీల్డ్లో డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జస్ట్ అటెస్టేషన్ మాత్రమే చేశారు. ఆహా వచ్చినప్పుడు వాళ్ళు అప్లికేషన్ ఉన్నటువంటి సర్టిఫికెట్ ఏంటి, దాన్ని ఆ ఒరిజినల్ సర్టిఫికెట్ ఉందా లేదా అనేటువంటి వెరిఫికేషన్ మాత్రమే చేశారు. కాబట్టి ఆ విషయంలో డాక్టర్స్కి ఎలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు, ఎందుకంటే మీరు చూసినటువంటి అటెస్టేషన్ మాత్రమే. ఇప్పుడు దాని మీద గవర్నమెంట్ని ఎంక్వైరీ వేయమని చెప్పని అడిగి ఉన్నాము. వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో 5.5 years డిగ్రీ ప్రోగ్రామే ఉంది, కానీ 3 years అనే డిగ్రీ ప్రోగ్రామ్ ఎక్కడా లేదు. కనుక దీంట్లో మనకు వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు చెప్పిన రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనం పాటించాలి. కనుక ఈ యాక్ట్లో ఉండేటివి దానికి విరుద్ధంగా ఉన్నాయి. కనుక మనం దీనిపైన ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇక్కడ అందరం సమావేశమైనాం. 2023లో ఏపీ పారా వెటర్నరీ అండ్ అలైడ్ కౌన్సిల్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఈ 3 చట్టాలలో ఉన్న వెసులుబాట్లని ఆంధ్రప్రదేశ్ పారా వెటర్నరీ అండ్ అలైడ్ కౌన్సిల్ యాక్ట్లో కొన్ని వాళ్ళు వాటిని సూపర్సీడ్ చేసే విధంగా కొన్ని రాసుకున్నారు. అవి అభ్యంతరకరంగా ఉన్నాయి. కాబట్టి ఏపీ వెటర్నరీ అసోసియేషన్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న పశువైద్యుల సంఘాలు, ఆఫీసర్సు మరియు డాక్టర్లు వారు వెలిబుచ్చిన అభిప్రాయాల మేరకు వీటి మీద కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు.